ఇక్కడ కూర్చుంది. మామిడి చెట్ల కింద వెళ్ళి కూర్చున్నామండి. చాలా బాగుంది. మామిడి చెట్లు కూర్చోవాలనిపించింది ప్రశాంతంగా. అసలు ఆ క్లైమేట్, ఆ మామిడి చెట్ల దగ్గర ఏసీలో ఉన్నట్టుందండి. బ్రహ్మాండంగా ఉంది ఆ క్లైమేట్ మాత్రం. అసలు అక్కడ భోజనాలు పెట్టుకున్నా బాగుండేది అనిపించింది మాకు. నిమ్మ తోటలో పెట్టేశాము. మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళి కూర్చున్నామండి. చాలా ప్రశాంతంగా ఉంది. హ్యాపీగా అనిపించింది అనమాట. ఏదో మాట్లాడుకుంటా కూర్చున్నాం అనమాట. చల్లగా ఉంది. అవన్నీ మామిడి చెట్లేనండి. చుట్టూ రౌండ్గా మొత్తం మామిడి చెట్లే ఉన్నాయి. కాపుకి వచ్చినాయి అనమాట. కొన్ని కాపుకి వచ్చినాయి, కొన్నిటికేమో పూత పడలేదు. చాలా బాగున్నాయి అన్నమాట. ఆ చెట్లు మా పక్కన తీసుకున్న తోట అలాయండి. ఆ చెట్లు మావి కాదు. మాకేమో నిమ్మ చెట్టు పక్కనే వచ్చినాయి. అక్కడ అరుగుంటే బాగుంది. అక్కడ కూర్చోవాలనిపించింది. వెళ్ళి కాసేపు కూర్చున్నాం అనమాట. ఏదో లోకాభిరామాయణం మాట్లాడుకుంటా కాసేపు అట్ట కూర్చున్నాము. ఆ రోజు అంత పని చేసినా కూడా అన్నం వండి వాళ్ళకి పెట్టి అన్నీ అయిపోయినాక అనమాట చివరిలో వెళ్ళి అక్కడ కూర్చున్నాము. చాలా బాగుంది ప్రశాంతంగా. ఎంత కష్టపడుతున్నా కూడా నిరుడైతే సేసనేం అంత బాగాలేదండి. మరి ఈ ఏడు పర్వాలేదు అనుకుంటున్నాం. రేపు అమ్మితే తెలిసిద్ది అనమాట అటు పరిస్థితి. ఒక్కో సంవత్సరం వస్తుంటాయి, ఒక్కో సంవత్సరం పోతుంటాయి. దాని ఏమి లేదనుకోండి. కానీ ఒకేడన్నా వస్తేనే కదా 2 ఏళ్ళకు ఒకసారి తీసుకునేది తోట. అది అనమాట. చుట్టూ చెట్లకి పోతుంది చూడు అని చెప్పి చూపిస్తున్నాడు అనమాట ఆయన. ఆ చెట్టు బాగా పూసింది, ఈ చెట్టు బాగా పూసింది అని చెప్పి. ఏదో మాట్లాడుతున్నాడు ఆయన కూడా. నాకు అర్థం కాలేదు ఆయన ఏం మాట్లాడుతుంది. అదే ఈ మామిడి చెట్ల గురించి, నిమ్మ చెట్ల గురించే చెబుతున్నాడు. బంగినపల్లి చెట్లేనండి. నిరుడు కాసినాయి, బాగానే ఉన్నాయి. టేస్ట్ కూడా బాగున్నాయి. మాకు ఒక 2 చెట్లు కాసినాయి. చాలా బాగుందన్నమాట. అక్కడ కూర్చుంటే ఒక ఉయ్యాలుంటే ఎంత బాగుండేది అక్కడ అనిపించిందండి. ఆ క్లైమేట్లో ఆ ఉయ్యాల్లో కూర్చుంటే ఇంకా చాలా బాగుండేది అనమాట. అటు ఇటు తిరుగుతా నేను ఆ కొమ్మలు ఈ కొమ్మలు పట్టుకుంటా. అంత బాగుందన్నమాట ప్రశాంతంగా. ఇద్దరం అక్కడ నుంచున్నాం. మళ్ళీ వచ్చి ఆ పోత చూపిస్తున్నట్టున్నాడు ఆయన. పైన కొమ్మగా పోతుందని అట్లా చూపించాడు అనమాట. అది వాటికి కూడా నేను కూడా చూపిస్తున్నా. ఆ కొమ్మకుంది, ఈ కొమ్మకుంది అని. కొన్ని కొమ్మలకు పడ్డాయండి పిందెలు. అవి చూపిస్తున్నాం అన్నమాట. పొయ్యి కూడా ఆడబెట్టుకున్నా భలే చల్లగా ఉండేదండి. మేము ఎండలో పెట్టుకున్నాం ఆ టేపున. తర్వాత అనిపించింది అక్కడికి వెళ్ళి నాకు ఇక్కడ పెట్టుకుంటే బాగుండేది పొయ్యి కానీ భోజనాలు కానీ అని. సరే ఈసారి ఎప్పుడన్నా పెట్టుకుంటే ఇక్కడ పెడదాంలే అనుకున్నాము. అసలు ఇక అక్కడ పడుకున్నా కూడా ఎంత ప్రశాంతంగా నిద్రపట్టుతానండి ఆ వాతావరణం. చాలా బాగుందన్నమాట. ఈ ఏడు సీజన్ బాగుంటే పర్వాలేదు. మరి దీనిడంతా కాయలేదనమాట అసలు నిమ్మకాయలు. అంతా ఆకు రాలి కొత్త చిగురు నుంచి అవి పోతలు, కొమ్మకి పోతలు ఉన్నాయి అనమాట. ఆయన చూపిస్తున్నాడు. కొంత నిలిచినా కాసిన కాయలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ పూసిన దాంట్లో కొంత నిలిచినా కూడా కాసిన కాయలు ఉంటాయి అందరికి కూడా, వాళ్ళకి మాకు కూడా. మరి ఎంతవరకు నిలుచుద్దో. అసలు ఫుల్గా పూసిందండి. ఫుల్గా పూసి మొన్న ఇది వచ్చింది కదా మంచు, ఆ మంచుకి చాలా వరకు రాలిపోయింది అనమాట. లేదా అసలు చెట్లు నిండా పూసినాయి పూయటానికి. కానీ మరి ఎందుకో అట్లా తర్వాత ఇప్పుడు చూస్తే ఎక్కడన్నా కత్తి కనిపిస్తుంది. ఒక్కొక్క కొమ్మ కట్ట కనిపిస్తుంది. ఎక్కువ లేదనమాట. సరేలే అవి నిలబడ్డా చాలే, తినటానికి కదా మనం ఏం అమ్ముకుంటున్నామో పెడుతున్నామో అన్నాడు ఆయన.
కొద్దిగా తోట అందుకే ఇక్కడ మామిడి అదంతా కొద్దిగా శుభ్రం చేద్దామని యువతలకు వచ్చినట్టున్నాము. కింద అక్కడెక్కడో ఇదిగా ఉంటే శుభ్రం చేసి వచ్చి నేను మళ్ళీ పోయి అక్కడే కూర్చున్నాను అనమాట. అది అనమాట. ఇంకా అక్కడే కూర్చోాలనిపిస్తుంటే వెళ్దాము, ఎండలో ఎందుకు ఇంటికి వెళ్దాము అంటున్నాడు ఆయన. ఇక్కడ చాలా బాగుంది, నాకు కాసేపు కూర్చుందాం, ఇప్పుడు దాకా పొయ్యిల కాడ వండి అలా పెట్టి అలసిపోయింది, కాసేపు కూర్చుని వెళ్దామని నేను అక్కడే కూర్చున్నా. ఆయన అంతలోకి మర్చిపోయేవాళ్ళు వెళ్తున్నామని చేస్తే కూలాళ్ళు అయిపోయి కొద్దిగా ఉంటే అయిపోతుంది తిన్న తర్వాత ఇంక వెళ్తున్నామని పిలిస్తే ఆయన వెళ్ళాడు అనమాట వాళ్ళని పంపించడానికి. నేనేమో అంతలోకి ఎవరో ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుతున్నాను అనమాట. ఫోన్ మాట్లాడుకుంటూ ఆడే కూర్చున్నా, చల్లగా ఉందన్నమాట, చాలా బాగా. అట్లా ఉంటే కనుక కాసేపు పని చేసినా కాసేపు అక్కడ కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. మళ్ళీ ఎప్పుడో ఒక రోజు మళ్ళీ పోవాలి నిమ్మ తోటలోకి. చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉంటుందండి మనసుకి అట్లా చెట్ల కింద కూర్చుంటే. ఏమన్నా తింటా కూర్చున్నా కూడా హ్యాపీగా ఉంటుంది. ఏమన్నా తినేవి ఉంటే ఏమన్నా తినేవి వండుకెళ్ళి కాసేపు అక్కడ కూర్చోవాలన్నమాట. అది